హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, అలాగే బిజినెస్ అనలిస్ట్. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో అసలు మీరు చాలామంది H1B అని చెప్పి B5 అని చెప్పేసి యూఎస్కి అదర్ కంట్రీస్కి వెళ్తుంటారు కదా. అయితే మీరు ఫాలోఅప్ చేసే, మీరు కాంటాక్ట్ చేసే కన్సల్టెన్సీ అనేది ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది, ఎంతవరకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఎలా చూస్ చేసుకోవాలి, ఈ విషయాలపై అప్డేట్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, చాలామంది ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని, అక్కడ జాబ్ చేయాలని, అక్కడ చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు, ప్లానింగ్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఓన్గా వెళ్ళే వాళ్ళలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఒక 90% అందరూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తూ ఉంటారు. అయితే మనం ఎలాంటి కన్సల్టెన్సీని చూస్ చేసుకుంటున్నాము, అది ఎంతవరకు రైట్ఫుల్గా ఉంటుంది, ఎంత ట్రాన్స్పరెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు కరెక్టా కాదా, ఇలావన్నీ ఎలా తెలుసుకోవాలంటారు మనం? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ బాబు. డైరెక్ట్ మీరు ఎవరు అమ్మ పెట్టదో అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అమెరికా వెళ్ళిన మోజు చాలా ఇప్పటికీ ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు కొద్ది తగ్గినా ఇంకా ఉంది. ఎందుకంటే అమెరికా ఈజ్ అమెరికా. ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఒక బోర్డు పెట్టుకుంటాడు, బ్రహ్మానందం MS. వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి MS అంటే ఓ పెద్ద ఫీల్డ్ అని మంచి మర్యాద ఇస్తాడు. ఇది ఆఫీస్లో అమెరికాలో ఉన్నప్పుడు బెంచ్ కార్లో వస్తాడు ఆఫీస్కి. బెంచ్ కార్ పార్క్ చేసి MS అంటే అర్థం ఏంటి, మీకు సైన్స్ అనుకుంటారు కదా, మాస్టర్ ఆఫ్ సైన్స్ కాదు, మెయిన్ స్వీపర్. సో బాత్రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ బెంచ్ కార్లో వచ్చి తుడుస్తుంటాడు. అంటే అంత క్రేజీ. ఆడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు అనేది అనవసరం. డబ్బులు సంపాదిస్తున్నాడు లేదా, అమెరికాలో ఉన్నాడా లేదా, వాడు పెట్రోల్ పంప్ వల్ల ఇక్కడ పెద్ద బాస్లా ఉంటాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లా ఉంటాడు, ఏ అంబానీ అదానీలా. ఎందుకంటే అంటే ఇండియాకి అమెరికాకి వెళ్ళాలనుకోవడం తప్పు లేదు. తెలంగాణ ఇవ్వడం కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. అదే వెళ్ళడం తప్పు, వెళ్ళే విధానం కరెక్ట్ ఉండాలి. సో మీరు కన్సల్టెన్సీ ఇప్పుడు మాట చెప్తే కన్సల్టెన్సీ ఫీల్ అవుతారు. కన్సల్టెన్సీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి, ఈ క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకొని ఏదో ఒక యూనివర్సిటీలో తోసిపెట్టేస్తారు. 3000 యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో సుమారు. ఆ 3000 ఒక 200 యూనివర్సిటీలు ఒక మోస్తరు ఉంటాయి, మిగతా అన్నీ కూడా జస్ట్ ఫర్ నామకే వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, క్యాండిడేట్ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని ఏదో ఒక యూనివర్సిటీలో ప్లేస్ చేస్తారు. ఆ యూనివర్సిటీ జాబ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నెలచి తీసేయవచ్చు. ఇది రిస్క్ అనేది ఉంది. సో క్యాండిడేట్స్ వెళ్ళేటప్పుడు రీసెర్చ్ చేసుకోవాలి. ఇంకో కన్సల్టెన్సీ అంటే యూనివర్సిటీ ఫోకస్డ్. వాళ్ళు క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకోరు, యూనివర్సిటీ దగ్గర డబ్బులు. వీళ్ళు మొదటి ఇద్దరి దగ్గర తీసుకుంటాడు, ఇక్కడ తీసుకుంటాడు, అక్కడ తీసుకుంటాడు. కాబట్టి ఈయనకి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను ఎంతమంది స్టూడెంట్ పంపించాను అనేది ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్తగా పంపిస్తాను అనేది ఇంపార్టెంట్ కాదు. రెండో కేటగిరీకి వాళ్ళు ఓన్లీ యూనివర్సిటీ బేస్డ్ బ్రాండెడ్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా అట్లా కొన్ని ఉన్నాయి, క్యాంబ్రిడ్జ్. దానికి యూనివర్సిటీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, క్యాండిడేట్ డబ్బులు ఇస్తుంది. సో అప్పుడు ఏంటి, క్యాండిడేట్ మంచిగా ప్లేస్ చేయాలనుకుంటాడు. సో 2 రకాలు నడుస్తున్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్కి, అసలు నేను అమెరికా వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, నాకు ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చదువుతాడు ఇక్కడ, మాకు తెలిసిన ఒకేజన్. అక్కడికి వెళ్ళి కంప్యూటర్లో జాయిన్ అవుతాడు. ఎట్లా సక్సెస్ అవుతాడు చెప్పండి? మెకానికల్ ఈజ్ డిఫరెంట్, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ చేసినప్పుడు కంప్యూటర్ వెళ్ళాలి, మెకానికల్ వెళ్ళాలి, ఆటోమొబైల్. ఇప్పుడు అలా చేయరు. మనకు అమెరికా కావాలంటే ఏదో ఒక విధంగా దూరియాలి, గుంపులో గోవిందరావు. అది ఇబ్బంది. ఎవరైతే సరిగ్గా ప్రాపర్ క్వాలిఫికేషన్ చేసుకెళ్ళారో వాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉన్నారు 20-30 సంవత్సరాల నుండి గ్రీన్ కార్డు హోల్డర్స్ అయిపోయారు, ఇంక వాళ్ళు ఎవరు టచ్ చేయలేరు. అమెరికాలో అన్నీ ఫ్రీ ఉంటాయి, మీకు ఎడ్యుకేషన్, హెల్త్ అన్నీ ఫ్రీ ఉంటాయి. మనలా కాదు, ట్యాక్సేషన్ తక్కువ ఉంటుంది. మన ఇండియానే వరల్డ్లోనే హైయెస్ట్ ట్యాక్సేషన్ మనదే. బిజినెస్ మ్యాన్ అయితే 60-70% ఓవరాల్గా కడతారు. మనకు కనిపించే 30% IT అనుకుంటాం, కానీ ట్యాక్స్ల మీద ట్యాక్స్లు కడుతుంటారు. ఇప్పుడు ముందు ట్యాక్స్ కడతాం, మళ్ళీ తర్వాత కొన్నప్పుడు కూడా ట్యాక్స్లు కడుతున్నాం కదా. ఇప్పుడు మనం లేటెస్ట్ చూసుకుంటే పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ చేశారు. ప్లెయిన్ పాప్కార్న్కి 5%, క్యారమల్కి కాదు, తర్వాత 12% ఇది సాల్ట్, 12% క్యారమల్, 18%. అంటే మొత్తం 18 + 12 + 35% అక్కడ. అంటే మాకు సపోజ్ స్వీట్ అండ్ సాల్ట్ కావాలంటే 30% కట్టాలి. అది ఎక్కడ, పాప్కార్న్. అట్లా చూసుకుంటే అన్నీ ట్యాక్సేషన్. సో ఇక్కడికి వచ్చేసరికి కన్సల్టెంట్ ఎదుగున్నాడు వాడు, ఇక్కడ కన్సల్టెన్సీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆయన అంతకుముందు పంపించిన స్టూడెంట్స్ అడగాలి రిఫరెన్స్. ప్లస్ వీళ్ళు కూడా వీళ్ళు సజెస్ట్ చేసే యూనివర్సిటీ అక్కడ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. యూనివర్సిటీలో అక్కడ పేర్లు బట్టి కాదు, లొకేషన్ బట్టి హైలైట్ అవుతాయి. అక్కడ కొన్ని ఛాన్స్ అమెరికాలో యూనివర్సిటీ పేరు కంటే లొకేషన్ పేరు, టెక్సాస్ బ్రాండెడ్, కాలిఫోర్నియా బ్రాండెడ్. ఎక్కడో కొన్ని చిన్న ఊర్లు ఉంటాయి, అవి మనకు తెలియని కూడా తెలియదు. ఆ యూనివర్సిటీ ఉన్నదో లేదో తెలియదు. ఉన్న ఫ్యాకల్టీ, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ఉండాలి, ప్రొఫెసర్స్ ఉండరు.
ఓన్లీ లెక్చరర్స్ ఉంటారు. లెక్చరర్కి ప్రొఫెసర్కి జమీన్ ఆస్మాన్కి ఫరకే. స్టూడెంట్స్ ఎక్కడైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళకి రీసెర్చ్ అసిస్టెంట్ అక్కడే అదే యూనివర్సిటీలో జాబ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఎక్కడైతే లెక్చరర్స్ ఉన్నారో వాడికి కింద అసిస్టెంట్స్ ఉండలేరు, వాడే ఒక అసిస్టెంట్, అప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈ విధంగా ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కన్సల్టెన్సీ గైడెన్స్ తీసుకోండి, బట్ మీ అంతా మీరు రీసెర్చ్ చేసుకోండి. అది మీకు తెలిసిన మీరు డైరెక్ట్ ఎంబసీకి రాసిన, యూనివర్సిటీకి రాసిన, దే విల్ రిప్లై. అసలు మీరు యూనివర్సిటీ పలానా ఎక్స్ యూనివర్సిటీ సజెస్ట్ చేశాడు అనుకోండి ఏజ్, ఆ యూనివర్సిటీకి లెటర్ రాయండి. హూజ్ హెడ్ ఆఫ్ ది ఉంటారు కదా, ప్లేస్మెంట్ వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్లు ఉంటారు, కోఆర్డినేషన్ ఉంటారు, వాళ్ళకి లెటర్ రాసి అసలు నాకు ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ ఉందా, అప్రెంటిస్ చేసుకోవచ్చా, జాబ్ ఇస్తారా, ఇస్తే ఎన్ని డాలర్లు ఇస్తారు కనుక. కొన్ని అంటే చెప్తారు నో వీ డోంట్ ప్రొవైడ్. ఇప్పుడు ఈ సోకాల్డ్ 200 తీసేస్తే ఈ మిగతా 2800 ఏమి ఇయ్యరు. వెళ్తారు, చదివి మీ బాటిల్ మీద పడతారు. ఆ జాబ్ అయిపోతే మీరు ఇంట్లో తీసుకెళ్ళిన డబ్బులు చాలు, రైట్. అక్కడికి వెళ్ళి సంపాదిద్దామని వెళ్తారు, అక్కడికి వెళ్ళి సంపాదన లేకపోతే మీరు విల్ బీ ఆన్ ద రోడ్. యూకేలో ఒక అబ్బాయి మొన్న వీడియో చేశారు, కన్సల్టెంట్ ద్వారా వెళ్ళాడంట. వెళ్ళి నెలలో నుంచి తీస్తారంట. వాడు దగ్గర సమ్ 2-3 lakhs ఉంటే అయిపోయాయి. ఆ నెలలో రోడ్డు మీద పెడితే అప్పుడు మళ్ళీ యూట్యూబ్ పెట్టారు. యూట్యూబ్ పెడితే మన పోలీస్ ఆఫీస్ వాళ్ళు ఎవరో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏదో చేస్తా అన్నారు. సో ఇది చాలా ఇబ్బంది. దొరికితే అతను దొరకకపోతే యూ విల్ బీ ఆన్ రోడ్. ఎక్కడ ఉండలే, ఎవరి దగ్గర ఉంటాను. ఆ వెళ్ళినప్పుడు ఎవరైనా చెక్ చేస్తే బయట పడుకున్నారంట. సో వాట్ ఐమ్ సేయింగ్, స్టూడెంట్స్ వెళ్ళడం తప్పు కాదండి, మంచిగా రెఫరెన్స్ తీసుకొని చెక్ చేసుకొని మీరు కన్విన్స్ అయితే వెళ్ళాలి. కన్విన్స్ కాకపోతే బెటర్ నాట్ టు గో. ఇండియాలో కూడా మంచి శాలరీస్ వస్తున్నాయి ఇప్పుడు, అక్కడికి వెళ్ళి చేయాలి. ఇండియాలో కూడా దర్ నథింగ్ లెస్. సో ఇవన్నీ ఓవరాల్ చూసి ఇంక ఫర్దర్ డౌట్స్ ఉంటే మన ఇండివిజువల్గా 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేయాలి. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా దీనిపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డాక్టర్ నంది రామేశ్వర గారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే ఈ కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్లయితే, ఈ సిరీస్ మీకు కంటిన్యూ అవ్వాలనుకున్నట్లయితే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.